హైదరాబాద్కు సమీపంలో ఎత్తైన కొండలు, గుట్టలు, ఎటు చూసినా పచ్చని చెట్లతో ఎంతో ఆహ్లాదంగా కనిపించే రాచకొండ గుట్టల్లో అంతర్జాతీయ హంగులతో ఫిలిం సిటీని ఏర్పాటు చేస్తామంటూ గతంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా అదే మాట తెలంగాణ ఎఫ్టీసీ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన దిల్ రాజు నోటి నుంచి కూడా వచ్చింది. తెలుగు సినిమా ఇండస్ట్రీ అభివృద్ధి కోసం సీఎం రేవంత్ విజన్తో పాటు తాము ముందుకు వెళుతున్నామంటూ దిల్ రాజు స్పష్టం చేశారు. తెలుగు సినిమా పరిశ్రమను మరింత పెద్దదిగా చేయడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయంటూ దిల్ రాజు చెప్పుకొచ్చారు. గత ఏడాది సీఎం రేవంత్ రాకతో ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు. వచ్చే ఏడాది నుంచి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని కమిటీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎఫ్టీసీ చైర్మన్ పదవిని సినిమా పరిశ్రమతో సంబంధం లేని వ్యక్తులకు కట్టబెట్టి దాన్నొక నామమాత్రపు నామినేటెడ్ పోస్టుగా చూస్తే సీఎం రేవంత్ రెడ్డి మాత్రం అదే పదవిని సినీ పరిశ్రమకు సంబంధం ఉన్న సమస్యలపై స్పష్టమైన అవగాహన ఉన్న వ్యక్తికి ఇచ్చారనే చర్చ ఇప్పటికే చిత్ర పరిశ్రమలో ఊపందుకుంది. మరి ఇన్నాళ్లు ఎఫ్టీసీ చైర్మన్ లేక సినీ పరిశ్రమతో ప్రభుత్వానికి సరైన సంబంధాలు లేని తరుణంలో దిల్ రాజు రాక ఇప్పుడు సినీ పరిశ్రమకు ఏ మేరకు ప్రయోజనాలు చేకూరుస్తుంది అనేది వేచి చూడాలి. Please subscribe Yup Entertainment. Yup Entertainment, please subscribe. Thank you.